హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్. ఈరోజు నేను మీకు సాధారణంగా గర్భవతులు ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు చేసే మిస్టేక్స్ గురించి మీతో చెప్తాను. రెగ్యులర్గానే ఐరన్ ట్యాబ్లెట్స్ డాక్టర్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఐరన్ ట్యాబ్లెట్స్ అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి రోజుకు ఒకసారి కానీ, లేకపోతే రోజుకు 2 సార్లు కానీ, లేకపోతే రోజుకు 3 సార్లు ఇస్తూ ఉంటారు. ఐరన్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉంటే మాత్రం 3 టైమ్స్ ఇస్తాము. లేదా అవసరం లేదు, మెయింటెనెన్స్ డోస్ అయితే రోజుకు ఒకసారి ఇస్తుంటారు. ఈ ఐరన్ అబ్జార్ప్షన్ గురించి నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఇంటెస్టైన్ అంటే స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. అది డియోడినమ్ అండ్ ప్రాక్సిమల్ పార్ట్ అంటే జిజనం అనే పార్ట్ నుంచి, ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ జిజనం అంటే జిజనం ఫస్ట్ పార్ట్ నుంచి అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ ఐరన్ అనేది 2 రకాల ఐరన్ ఉంటుంది. హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్ అని. హీమ్ ఐరన్ అనేది మనం తీసుకునే మీట్లో అంటే నాన్ వెజ్లో ఉంటుంది. ఇద్దరు బ్లడ్ కానీ, నాన్ వెజ్లో ఉన్న బ్లడ్ కానీ, అలా నాన్ వెజ్లో ఉన్నది హీమ్ ఐరన్ అంటారు. నాన్ హీమ్ ఐరన్ అనేది ప్లాంట్ సోర్సెస్ నుంచి వచ్చేది, లేదా మనం తీసుకునే ట్యాబ్లెట్స్ కూడా దాన్ని నాన్ హీమ్ ఐరన్ అంటారు. ఈ ఐరన్ అనేది కాంపౌండ్స్ ఎఫ్ఈ అంటే ఐరన్ +3, Fe+2 అని ఉంటుంది. Fe+2 అనేది అబ్జార్బ్ అవుతుంది. Fe+3 నుంచి Fe+2గా లో pH అంటే యాసిడ్ ఉన్నప్పుడు కన్వర్ట్ అవుతుంది. ఈ Fe+2 అనేది అబ్జార్బ్ అవుతుంది. ఈ Fe+3 అనేది స్టమక్లో ఉన్న యాసిడ్స్ వల్ల కన్వర్ట్ అయ్యి Fe+2గా మారుతుంది. కాబట్టి కొంతమంది గ్యాస్ ట్రబుల్కి మాత్రలు వాడుతూ ఉంటారు, అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు Fe+3 అనేది Fe+2గా కన్వర్ట్ కాక అది అబ్జార్బ్ కాదు, అంటే మనం వేసుకున్న ట్యాబ్లెట్స్ ఉపయోగం లేకుండా పోతాం, నిరుపయోగంగా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడన్నా ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు గ్యాస్ ట్రబుల్ మాత్రలు వేసుకోకుండా ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోండి. ఇంకా కొన్ని మనం తీసుకునే ఫుడ్స్ అనేది ఎలాంటి ఫుడ్ అంటే ఫైటేట్స్, అంటే ఫైటేట్ అనే కాంపౌండ్ కొన్ని ప్లాట్స్లో ఉంటాయి. ఈ ఫైటేట్స్ అనేది ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. కాబట్టి ఈ ఫైటేట్ ఉన్న కాంపౌండ్స్ ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు వేసుకోకూడదు. ఇంకా టీ తాగినా కానీ, కాఫీ వల్ల కానీ, ఏదైనా వైన్ తాగే వాళ్ళకి కానీ, లేకపోతే కొన్ని రకాల ఫ్రూట్స్, లేకపోతే కొంతమంది ఎగ్ వైట్ తింటూ ఉంటారు కదా, ఈ ఎగ్ వైట్ తినే వాళ్ళ కొంతమందికి ఈ సోయా ప్రోటీన్స్, ఈ ఫుడ్ ఐటమ్స్తో పాటు మనం ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు ఈ ఫుడ్ తీసుకోవడం అవాయిడ్ చేయండి. మేము ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం కదా, గర్భవతులు ఐరన్ కాల్షియం కలిపి వేసేస్తారు. అట్లాంటప్పుడు ఈ కాల్షియం వల్ల కూడా ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మెయిన్గా ఐరన్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను. ఐరన్ ట్యాబ్లెట్స్ అనేది ఎప్పుడన్నా తినకపోయే ముందు వేసుకోవాలి, అంటే తినే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు వేసుకోవాలి, లేదా తినేసిన తర్వాత 2 అవర్స్ తర్వాత వేసుకోవాలి. మెయిన్ ప్రాబ్లం ఐరన్ ట్యాబ్లెట్స్ వల్ల ఏమొస్తుందంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావడం, అంటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ రావడం, దాంతోపాటు స్టూల్ కలర్ మారడం, బ్లాక్ కలర్ స్టూల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆల్టర్నేట్ ఐరన్ కాంపౌండ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఐరన్ కాంపౌండ్స్ అనేది కొన్ని గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తగ్గేవి కాంపౌండ్స్ కూడా ఉంటాయి. అది మీ డాక్టర్ గారిని అడిగితే ఐరన్ ప్రిపరేషన్ అనేది మార్చిస్తారు. ఆ ఐరన్ ప్రిపరేషన్ మార్చినప్పుడు మీకు ఆ ఇరిటేషన్ అనేది రాకుండా ఉంటుంది. కొన్ని ఐరన్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తాయి. అవి ఏంటంటే విటమిన్ సి ట్యాబ్లెట్స్ దొరుకుతుంటాయి కదా, అంటే విటమిన్ సి ఉన్న కాంపౌండ్స్, ఇప్పుడు లెమన్ కానీ వాటిలో ఆరెంజెస్లో విటమిన్ సి ఉంటుంది. ఆ విటమిన్ సి అనేది ఐరన్ అబ్జార్ప్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది, అంటే పెంచుతుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఐరన్ ట్యాబ్లెట్స్ అనేది ఎంప్టీ స్టమక్తో వేసుకోండి, లేదా ఫుడ్ తిన్న 2 అవర్స్ తర్వాత వేసుకోండి. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకేమైనా కొత్తగా టాపిక్స్ కావాలన్నా చెప్పండి, దాని గురించి టాపిక్స్ చేస్తాను. థ్యాంక్ యూ.